హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఇంట్లోనే రవ్వ కేక్ తయారు చేశానండి. ఎగ్ లెస్ అనమాట. నూనె, షుగర్ పౌడర్, పాలు, పెరుగు, ఇంకా ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత పాల పొడి వేసుకొని కంపల్సరీ ఉండాలి. ఇంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని తెప్పించుకొని చేశాను. పాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ దగ్గర పెట్టుకొని చేయండి. తర్వాత వచ్చేసి నేను రవ్వ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నేను మామూలుగా కలిపి చూపిస్తున్నాను మీకు, కాకపోతే నేను షార్ట్ వీడియో కాబట్టి ఇలా చూపిస్తున్నాను. తర్వాత ఒక అల్యూమినియం గిన్నె తీసుకున్నాను. గిన్నె అడుగున కొంచెం నెయ్యి, మైదా పిండి రాసుకోవాలి. పెద్ద గిన్నె తీసుకోవాలి, అందులో ఇసుక పోసుకొని ఈ గిన్నె అందులో పెట్టుకోవాలన్నమాట. ఒక 40 to 50 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. ఇలా స్పూన్కి అతుక్కొని ఉంటే ఇంకోసేపు ఉంచాలి. నీట్గా వస్తే కొద్దిసేపు తీసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే కేక్ రెడీ అయిపోయింది అనమాట. నేను గార్నిష్ చేసుకున్నాను బాదం పప్పుతోటి. పాప బాబు ఇద్దరు ఇష్టంగా తిన్నారు. చాలా ఫ్లఫీగా వచ్చింది, ఫస్ట్ టైం ట్రై చేసిన. సో వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.